హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్కా సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్ 3 కలర్ దోశ విత్ 3 కలర్ చట్నీస్ అండి. అవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా నేను ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను, ఒక 3 రెబ్బలు పాలకూర తీసుకున్నానండి. బాగా వాష్ చేసి పెట్టుకొని క్యారెట్ని పాలకూర 2 మిక్సీ పట్టుకొని సపరేట్గా ఉంచుకోవాలి. ఇలా బౌల్స్లో విడివిడిగా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సపరేట్గా దోసపిండి ఆల్రెడీ కలిపేసుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని సపరేట్గా కలిపేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 3 కలర్స్ రెడీ అయిపోయాయండి. ఇవి చట్నీ రెడీ చేసుకునేలాగా ఒక 5 మినిట్స్ నానిపోతాయి. ఇప్పుడు నేను చట్నీకి కావాల్సినవన్నీ తీసుకున్నానండి. రెడ్ కలర్కి వచ్చేసి టొమాటో, గ్రీన్ కలర్కి పుదీనా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయిన తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఎండుశనగపప్పు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారు కదా, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, టొమాటోస్, వెల్లుల్లి, చింతపండు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇంకొక 2 ఎండుమిర్చి వేసుకుంటాను. నేను కారం సరిపోదేమో అనిపించింది. కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి, బాగుంటుంది. ఇది వచ్చేసి దోశలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. ఇది టమాటో చట్నీ బాగా అన్నీ కలిపి ఒకేసారి వేయించేసుకుంటున్నాను. నేను సపరేట్గా ఏం వేయించట్లేదు. బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. నేను పల్లీ చట్నీ ఎలా చేయాలని నేను చూపించలేదు, అది ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి నేను ముందే వేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 3 కలర్స్ రెడీ అయిపోయాయి కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ అది హీట్ అయిపోయింది. సిమ్లో నేనైతే ఫస్ట్ క్యారెట్ దోశ వేస్తున్నాను, కానీ అదేంటంటే వీడియోకి లైటింగ్ అనుకుంటాను వైట్ కలర్లోనే కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో అయితే కనిపించట్లేదు. మొత్తం ఖాళీ అంతా అయిపోయిన తర్వాత మాత్రం బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఆరెంజ్ కలర్లో కనిపించింది. రెండు వైపులా బాగా కాల్చుకొని ఇలాగే వైట్ది, గ్రీన్ కలర్ దోశ మొత్తం 3 బాగా వేసేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చాలా చేస్తాను. చిన్నపిల్లల 6 మంత్స్ నుంచి బేబీ ఫుడ్ ఐటమ్స్ కూడా పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, రెడీ అయిపోయాయి 3 కలర్ దోశ అండ్ విత్ 3 కలర్ చట్నీ అండి. చాలా బాగుంది. నాకైతే నేను ఫస్ట్ టైం చేయడం కదా, నాకు చాలా బాగుంది అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.